నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హాట్ టాపిక్ ఏదంటే, అటు సాక్షిలో వచ్చినటువంటి ఒక సాయంత్రం 7:30-8:30 ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు, ముఖ్యంగా ఆయన పేరు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన కృష్ణరాజు అనే అతనితో ఇంటర్వ్యూ చేస్తూ ఉండి ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్నకు రాష్ట్రంలో అందరికీ రక్తం మరిగేటట్టు ఆయన చెప్పినటువంటి సమాధానం, దీనిపైన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ జరుగుతూ ఉన్నది. అసలు దాంట్లో ఎవరిది తప్పు, ఎవరైనా ఇంటెన్షనల్గా చేశారా, అసలు దీంట్లో లోగుటు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం ఉంటూ చేద్దాం. అసలు ఏం మాట్లాడినారో ఆ ఇంటర్వ్యూలో ఒకసారి చూద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే, ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. ఇది ఎందరో ముఖం, అది ఇంకోటి కూడా కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇప్పుడు ఎవరినైనా కూడా మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ కాలం అసలే మారిపోయిందిలే. ముఖ్యంగా చెప్పాలంటే ఒకరు పూర్తిగా ఆకలితో ఉన్నప్పుడు, లేదా అతని శక్తి ఉంచిన ఆయన జీవితంలో ప్రయత్నం చేసి ఎవరు ఆదుకోరు అనే సందర్భంలో ఎవరి దగ్గరైనా చేయి చాపినప్పుడు అది డబ్బు రూపేనా లేకుండా ఉంటే ఆకలి తీర్చే విధానంగా అన్నం పెట్టడం కానీ ఇటువంటి చేసిన వాళ్ళని దేవుడు అంటారు. అయ్యా దేవుడు ఎక్కడో లేడు, నీలో దేవుడు ఉన్నాడు యా అని చెప్తారు. ఇది ఇండియాలో ఉండేటువంటి కల్చర్. ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తిలో దేవుని చూసుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈయన ఈ మహోన్నత వ్యక్తిని, ఈయన ఏదో మనకు ఇంకా కులాలు మతాలు అనేది అనవసరం, ఒక మతానికి దాని పేటెంట్ హక్కు రుద్దుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇతను. ఇతనేం చెప్తున్నా అంటే, మీరు చెప్పే దేవేంద్రుడు లేకుండా ఫలానా దేవుళ్ళు అందరూ పైన ఉంటారు కానీ కింద ఎందుకు ఉంటారు అని చెప్పి మొదలు పెట్టాడు. ముఖ్యంగా చూద్దాం ఇంకా ఏం మాట్లాడినాడు. రాజధానిగా మారిన ఈ అమరావతిని ఒకసారి ఇంకొకసారి క్లియర్ గా వినండి. ఇది ఎందరో ముఖం, అది ఇంకోటి కూడా కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మీరు బాగా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ బాబు గారి ఫోటో వేసి మరి ఇల్లు టెలికాస్ట్ చేస్తున్నారు. అమరావతిని ఏమంటున్నారంటే వేశ్యలకు నిలవైనటువంటి అమరావతి, దాన్ని అదొక రాజధాని అని చెప్తున్నాడు. ఇప్పుడు సరే, అది ఎంత తప్పు, అసలు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి ఇప్పటికి అర్థం కాని విషయం. అది మరో కోణం. ఇంకొకటి, ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కేఎస్ఆర్ అని అంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కాదు, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఆ వ్యక్తికి అంత అనుభవం ఉంటుంది. 70 వయసుల్లో ఉన్నాడు. ఆయన నవ్వడం చూడు, కేఎస్ఆర్ అనే అతను ఆయన ఎంకరేజ్ చేసే విధంగా నవ్వడము, ఇంకా ఆయన పురమాయించడం, అంటే ఒక చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఒక కారుకి కొంచెం కీ ఇచ్చి వదిలిపెడితే అది ఎంత దూరమైనా పోతుంది కదా, అటువంటి కీగానే ప్రవర్తించాడు ఈ కేఎస్ఆర్. చూస్తే అర్థమవుతుంది మనకు. నవ్వు 3 అంగుళాలు మేకప్ మెత్తుకొని వచ్చాడు. అలవాటు ఇతనికి. ఒక మాట, ఇంకా పర్సనల్ అటాక్లు అంటే అట్టంటారికి అమరావతి వరకు మాట్లాడినప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. సరే, వీళ్ళు నమ్మేటువంటి వీళ్ళ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రం 3 రాజధానులు అని చెప్పి ప్యాక్ ఆటాడేశాడు, 3 ముక్కలు ఆటాడేశాడు. ఆయనకు ఒక క్లారిటీ ఉంటే సరే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారి వ్యవహారం చూస్తే మనం అర్థమవుతుంది. ఎక్కడైనా సరే ఏదైనా చిన్నపాటి పొరపాటు జరిగినా కూడా, ఏదైనా తప్పు జరిగినా కూడా వాళ్ళకు నిర్మోహమాటంగా క్షమాపణ చెప్పి దీన్ని సరిదిద్దుకుంటాను అని చెప్తున్నాడు. నిజమైన నాయకుడి లక్షణం అట్టు ఉండాలా. నిజమైన నాయకుడి లక్షణం ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షం కూడా కాదు కదా, విపక్షంలో ఉన్నాడు. ఏది ఏమైనా కూడా 11 సీట్లు వచ్చినందుకు గౌరవించాలా. ఆ వ్యక్తికి భవిష్యత్తులో సీఎం అవుతాను, జగన్ 2.0 చూపిస్తాననేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ రాజధాని విషయంలో ఒక క్లారిటీ లేదు. 3 రాజధానులు అన్నాడు, ఏ ఒక్కదాన్ని అభివృద్ధి చేసిందిలే. సరే, ఫైనల్గా ఇప్పటికీ నేను 3 రాజధానులు అన్నా కదా, 3 రాజధానులు ఈసారి టైంలో నేను డెవలప్ చేస్తాను, అభివృద్ధి చేయగలుగుతానని చెప్పి ధైర్యంగా మాట్లాడలేనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటి దేవుడికి వీళ్ళు ఫాలోవర్లు వాళ్ళు వంత పాడుతూ ఉన్నారు. సరే, ఈయన మొత్తం మీద కొంచెం వాడివేడి తగిలింది, క్షమాపణ కూడా చెప్పినాడు. ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఎక్కడ దయచేసి స్కిప్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. నేను కూడా చూశాను. బాగా గుర్తుపెట్టుకొని ఇతను అన్నటువంటి మాట టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాడంట ఆ వార్త. ఈ వార్త ఏంటంటే, ఇండియాలో ఒక సర్వే జరిగింది, ఒక ప్రముఖ సంస్థ సర్వే చేశారు. ఇండియాలో సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారు, ఎక్కడ సెక్స్ వర్కర్లు ఎక్కువ మందిని సెక్స్ రూంపులకు దింపుతున్నారు, ఇటువంటి వాటి సమగ్రంగా ఇటువంటి విషయం పైన సర్వే చేయగా తేలిన విషయం ఏంటంటే, మన దేశంలో 17%
కర్ణాటకలో సెక్స్ వర్కర్లు యాక్టివ్గా పనిచేస్తున్నారంట. అంటే ఆడ కర్ణాటకలో ఎక్కువ మంది ఉన్నారు. 2వ స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇది నిజం, ఇది అక్షర సత్యం. ఇంకా 3, 4 స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. ఇంకా 5వ స్థానంలో తెలంగాణ ఉన్నది. ఇది దౌర్భాగ్యం. తెలుగు రాష్ట్రాలు టాప్ 5లో ఉన్నాయంటే. ఇక్కడ ప్రధానంగా ఒక అంశం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పేటెంట్ అన్నట్టు బిల్డప్ చేస్తూ ఉంటాడు. ఇటు సైడు అభివృద్ధి చేసి దాన్ని సంక్షేమ బాట పట్టించే విధంగా ఆడ వచ్చేటువంటి ఫలాలని సంక్షేమంగా అందించాలనేది బాబు గారి ప్రయత్నం. ఈ మొత్తం లాజిక్లో సంక్షేమం అనేది మనం క్లారిటీగా చూడండి. 2014 నుంచి 2019 వరకు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేనంత సంక్షేమము 2014 నుంచి 2019 వరకు బాబు గారు అంత సంక్షేమం ఇచ్చారు. దాంతోపాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడపడానికి అనేక కంపెనీలు తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చిన కంపెనీలు 2019 నుంచి 2024 వరకు అశోక్ లైలాండ్ అనుకోండి, లేకుండా ఉంటే అనంతపూర్లో పెట్టినటువంటి ఆ జాకీ కంపెనీ అనుకోండి, లేకుండా ఉంటే ఇప్పటికీ ఉండేటువంటి కియా కంపెనీ. ఆ కియా కంపెనీ మరింత ఏది అనుబంధ సంస్థలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పట్లో లోకల్లో ఉన్నటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించి వాళ్ళని తరివేసే విధంగా ప్రవర్తించాడు. అనేక మంది బయట నుంచి కంపెనీలు వస్తూ ఉంటే మాకు ఎక్కడ కమిషన్లు కావాలని చెప్పి ఎమ్మెల్యేలు హుకుం జారీ చేశారు. అంతెందుకు లైవ్ ఎగ్జాంపుల్, బయట కంపెనీలో ఇక్కడికి వచ్చేది కాదు. విడుదల రజని ఇక్కడ ఉండేటువంటి చిన్నపాటి వ్యాపారస్తుల దగ్గర 2,20,00,000 దండుకునిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో అభివృద్ధి అనేది వీళ్ళ దృష్టే కాదు, కేవలం సంక్షేమం. ఆ సంక్షేమానికి అలవాటు పడినోళ్ళు ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఒకటి చెప్తా. 6 నెలలకు 5,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద యాత్ర ఉంటాడు. అది వస్తే చాలనైనా పలానా బండి ఈఎంఐ కట్టుకోవాలని చెప్పి చాలా మంది బాధల్లో ఉంటారు. ఏది ఇంకొక 2 నెలలు ఉంటుంది. ఆ నెక్స్ట్ నెల జగన్మోహన్ రెడ్డి గారు 5,500 డబ్బులు వేస్తాడు. ఎంత గొప్పోడు, 5,500 పలానా బండి ఈఎంఐ కట్టుకోవాలా అనే రేంజ్లో ఒక బండి ఈఎంఐ అనుకోండి, లేదా తినడానికో వాళ్ళ బాధలో ఏదో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ బానిసత్వంలోకి నెట్టేశారు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది వాస్తవం. కానీ బాబు గారు అటు సంక్షేమం ఇస్తానే ఇటు అభివృద్ధి చేస్తానే వస్తున్నారు. ఇప్పుడు ఒక శాంపుల్ సైజ్ ఏంటంటే 1 ఎకరా రైతులు బాబు గారికి అంటే ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు 80% ఏకంగా ప్రభుత్వం భూమిని తీసేసుకుంటుంది. మిగిలిన 20% ఈ రైతులకు ఇస్తుంది. అయితే ఈ 1 ఎకరా ఉన్నప్పుడు దాని కొనుగోలు ధర ఒక 30 లక్షలు అనుకున్నాము. ఈ 30 లక్షలు కాకుండా కేవలం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 20% భూమిలో ఈ 30 లక్షలు కాస్త ₹1 కోటి వెల చేసే విధంగా బాబు గారు దాన్ని డెవలప్ చేసి ఇస్తానని చెప్పినాడు. ఈ అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి రాగానే చంద్రబాబు గారు కదా కట్టారని చెప్పి ప్రజావేదికని ఏ విధంగా కూల్చారో, ఎప్పటికైనా అమరావతి డెవలప్ అయితే చిరస్మరణీయంగా బాబు గారు ఇప్పుడు ఏదైతే అంటున్నారో దేవతలు తిరియాడిన ప్రదేశం అమరావతి, లేకుండా ఉంటే శాతవాహన రాజులు పాలించినటువంటి ప్రాంతం అమరావతి అని చెప్పి, లేకుండా ఉంటే దేవేంద్రుడు అమరావతికి బాగా అనుబంధం ఉన్నదని చెప్పి ఇట్లా అనేక వ్యాఖ్యలు బాబు గారు చేస్తూ ఉంటారు. వీళ్ల కోవలేకే ఆ దేవుళ్ళ జాతిలేకే చెందుతాడు బాబు గారు. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే నెక్స్ట్ 500 ఏళ్ల సంవత్సరాలకు కూడా బాబు గారి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లే. సో అమరావతిని ఎక్కడుండేదాన్ని అక్కడనే అడగపాతాలను తొక్కాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ ఒక క్లారిటీ, ఒక విజన్ లేని జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు మాదిరి ఏదైనా సరే ఒక మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పి పొరపాట్లు జరిగితే అయ్యా పొరపాట్లు జరిగింది అని చెప్పి ఏదన్నా సారీ చెప్పే గుణం అని లేదా ఇటువంటి ఏది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన అనుకునేదే వేదం, ఈయన అనుకునేదే నిజం. అంతెందుకు నిన్న మొన్న అక్కడికి గంజాయి స్మగ్లర్ల కాడికి పోయి ఓదార్పు యాత్ర చేసినప్పుడే అర్థమైంది ఆయన విజన్ ఏందో. సో అమరావతి పైన మరోసారి వీళ్ళు విషం కక్కారు. ఇంకేం మాట్లాడినారో వినే ప్రయత్నం చేద్దాం. హిందువులోనే వచ్చింది కరెక్టే కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారు ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం అనేది. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. ఇది ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో పలానా ప్రాంతంలో ఈ సెక్స్ వర్కర్లు ఉన్నారు అని చెప్పి ఎక్కడా ఇవ్వాల. ముఖ్యంగా దీన్ని అమరావతికి ఆపాదించి వీళ్ళు మాట్లాడినారు. దీన్ని ఈయన కనీసం ఇక్కడ ఆపండి అని చెప్పి ఇక్కడ బ్రేక్ చేయాలి. అదే మన లక్ష్మీపార్వతి గారు ఇదే మాదిరి వీడియోలో ఉన్నప్పుడు ఏం చెప్పినాడంటే, లక్ష్మీపార్వతి గారు ఏ విధంగా రామారావు గారిని చంపినారు అని చెప్పి ఒక టీడీపీకి సంబంధించిన అభిమానం లేకుండా ఒక న్యూట్రల్ వాదో ఇదే వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే లైన్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది మీరు ఎవరో, మీరు గమన ఫోన్ పెట్టి అంటే పళ్ళు రాలుతాయన్నాడు ఈ మనిషి.
ఈ కేఎస్ఆర్ అనే వ్యక్తి 70 పైచిలుకు వయసులో ఉన్నటువంటి ఈ వ్యక్తి కనీసం న్యాయం ధర్మంగా లేకున్నా కూడా ఒక న్యూట్రల్ గా ఉండే, ఇప్పటికీ న్యూట్రల్ గా ఉండాల్సినటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడంటే ఇప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకోవాలా, ఇటువంటి జర్నలిస్టుల్ని వెలేయాలా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి లాజిక్, అమరావతిలో వేశ్యలు ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారన్నారు కదా, సీదా ఒకే క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఎక్కడున్నారు? ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఎక్కడున్నారు? ఇదే అమరావతి ప్రాంతంలోనా కాదా? ఇప్పుడు మొత్తం ఇదంతా తిరిగి ఎక్కడ చుట్టుకునిందంటే ఈయన మెడకు చుట్టుకునింది ఓవరాల్ గా. ఇప్పుడు లోగుట్టు అంటే అది సెటైర్ అనుకోండి, చెప్పుకోవడానికి పనికొచ్చదు అనుకోండి, లేదా నేను చెప్పేది అబద్ధం అని కూడా అనుకోండి, ఒక లాజిక్ ఊరికి ఒక కల్పిత కథ అనుకోండి, ఒక యాంగిల్లో నేను చెప్తా. ఇప్పుడు దీన్ని ఎక్కడికి చుట్టాడు అని వచ్చి ఒక సామెత, పాము తన పిల్లలను తానే చంపుకుంటుంది అంటారు కదా, అట్ట ఈ సాక్షి అనేది పెద్ద పాము. ఈ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి లేకుండా ఇటువంటి చిన్న వానపాములు, వీళ్ళందరూ పాములు, చిన్న పాములు. సాక్షి అనేది పెద్ద పాము. ఆ సాక్షి అనే పెద్ద పాము ఇప్పుడు ఏం చేసింది, వాటి పిల్లలైనటువంటి భారతీరెడ్డిని తింటున్నా. ఇప్పుడు వాళ్ళు పెంచి పోషించినటువంటి ఈ పెద్ద పామే ఆ పిల్లని తినేస్తుంది, ఈ భారతీరెడ్డిని పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని తినేస్తుంది. వాస్తవం ఇది. సో ఈ సాక్షి నుంచి రిజైన్ చేసేస్తానని చెప్పి భారతీరెడ్డి అనుకుంటాంది అని లోగుడు ఒక గుసగుస. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను టేకప్ చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరోపక్క, అయ్యా ఇంకా నా వల్ల కాదు, నేను 70 వయసులో ఉన్నాను, నేను యుద్ధం చేసేటని చేసేసాను. ఇప్పుడు బాబు గారి దగ్గరికి పోయి ఆయన కాళ్ళ వెళ్ళబడి క్షమాపణలు చెప్పి నాకు వృద్ధాప్య పింఛను ఖచ్చితంగా అమలు చేయండి, నేను ఎక్కడ ఉద్యోగంలో లేను, నేను పేదోండి అని చెప్పి. అంతెందుకో అమరావతి ప్రాంతానికి సంబంధించిన వేశ్యల గురించి మాట్లాడినారు కదా, ఇతను ఏ ప్రాంతం, మజిలీపట్నం, అదే అమరావతి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతమే. అంతేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేది ఏ ప్రాంతమో, కొడాలి అనేటువంటి గుడివాడ ఏ ప్రాంతమో, గన్నవరం ఏ ప్రాంతమో, మొత్తం అమరావతి పరిసరాల్లోనే. సిగ్గు మానవన్న ఉండాలి ఒక మాట మాట్లాడాలంటే. ఇంకొక వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన మొత్తం మీద క్షమాపణలు చెప్పినాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తేనంట ఒక జర్నలిస్టు పోస్ట్లో ఉండి ఆ పేపరు ఈ పేపర్ అని చెప్పి అబద్ధాలు చెప్పడము, ఇది పరిపాటి అయిపోయింది ఆ హోదాలో కూర్చొని. సరే ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఇతను అమరావతికి సంబంధించిన వ్యక్తి కేఎస్ఆర్కి ఫోన్ చేశాడు. ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన రైతు అనుకోండి, ఎవరైనా అనుకోండి, కేఎస్ఆర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ వచ్చిందనే స్ట్రైట్ క్వశ్చన్, ఒక కామన్ మ్యాన్ ఒక జర్నలిస్ట్ని అడిగినటువంటి స్ట్రైట్ క్వశ్చన్. తాడేపల్లి కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు. ఈయన చెప్పిన లాజిక్కే మనం చెప్పింది. ఏమన్నాడంటే భారతీరెడ్డి గారు యాడిల్లు కట్టుకున్నారు, అమరావతికి సంబంధించిన మహిళ, అమరావతికి సంబంధించిన ఆడబిడ్డే కదా భారతీరెడ్డి గారు అని చెప్పి. సో సాక్షి విసిరిన బాణము, లేకుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుటిల యత్నము ఆయన కళ్ళకే గుచ్చుకునింది. అది ఆయన కళ్ళని ఆయన వేలుతోనే పుడుచుకున్నంత పని అయిపోయింది. ఇప్పుడు వదంతులు కాదండి శ్రీనివాసరావు గారు, అంత కాదండి. మీరు ఇట్లా ప్రచారం చేస్తే ఏం వదంతులు? యావత్ రాష్ట్రం చూసింది. దాంట్లో ఏమైనా వదంతులు ఉన్నాయా? ఒక మూర్ఖుడు చెప్తా ఉంటే ఇతను ముసి నవ్వు నవ్వడమో ఈ రోజే నిన్నొచ్చు కదా, పళ్ళు రాలుతాయి మాదిరి అనగాకని. ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా అమరావతి రాజధాని గురించి అనొచ్చా? అసలు ఆ వార్తను హైలైట్ చేయడమే తప్పు. దానికి అవసరమైతే బాబు గారికి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సార్ ఈ మాదిరి అన్నారు, ఎట్టా దీన్ని తగ్గించే విధానం ఎట్టా, అన్నిట్లో మీరు నెంబర్ 1 అంటారు కదా, దీని కథ ఏందో చెప్పండి. ఈ 5 ఏళ్లలో మీరు ఏ మేర తగ్గిస్తారు, ఏ పర్సెంటేజ్ తగ్గిస్తారో. మనం 2వ పొజిషన్లో ఉన్నామంట కదా, దాన్ని ఎక్కడికి మనం 10-12 ర్యాంకు కానీ 5 ఏళ్లలో ఎత్తుకోమోతామా లేదా అడగండి, ఛాలెంజ్ చేయండి. అది లేదు. ఎంతసేపు ఆడబిడ్డల్ని బయటికి సర్కిల్లోకి పబ్లిక్లోకి తీసుకురావడము, మాట్లాడడం, ఇది పరిపాటి అయిపోయింది. ఈ విషయాన్ని ఎందుకంటే ల్యాగ్ చేయడం అనేది అనవసరము. మొత్తం మీద ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.